ఇంకా మీ చీరకి కుచ్చుళ్ళు బయట వేపించుకుంటున్నారా? లేదంటే రెడీమేడ్ తెచ్చుకొని వేసుకుంటున్నారా? మీకు టైం ఉంటే మీరు ఇంట్లోనే వేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఆల్రెడీ పార్ట్ 1లో పట్టు దారాల్ని ఎలా సెపరేట్ చేసుకోవాలో చూపించాను. వెళ్ళి చూసేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇది పార్ట్ 2. ఇక్కడ కుచ్చుల్ని రెడీమేడ్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని మా ఇంట్లో ఉన్న కబోర్డ్ డోర్స్ 2 హ్యాండిల్స్‌కి ఇలా థ్రెడ్ కట్టేసుకున్నాను. పార్ట్ 1లో సెపరేట్ చేసి పెట్టుకున్న పట్టు దారాల్లో నుంచి ఒక దారం తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లాక్ కలర్ థ్రెడ్లో నుంచి వేసుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ శారీకి మ్యాచ్ అయ్యే ఒక దారం తీసుకొని సూదికి ఎక్కించుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం తీసుకున్న టాజిల్లో నుంచి ఫస్ట్ ఆ సూదిని గుచ్చి బయటికి తీసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్స్ వేసుకుంటూ నాట్స్ వేసుకుంటూ ఉండాలి. నాట్స్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి టాజిల్ అనేది స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుంది. ఒకవేళ జస్ట్ రౌండ్సే వేశారు అంటే ఆ థ్రెడ్స్ అనేటివి ఊడిపోతూ ఉంటాయి టాజిల్లో నుంచి. అప్పుడు లైఫ్ అనేది ఎక్కువగా ఉండదు ఆ టాజిల్కి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నాట్స్ వేసుకుంటూ ఎన్ని రౌండ్స్ కావాలో అన్ని రౌండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సూదిని ఆ టాజిల్ లోపలికి గుచ్చి ఇలా బయటికి తీసేసి కట్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ గోల్డ్ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. అలాగే ఈ టాజిల్లో నుంచి సూదిని గుచ్చేటప్పుడు బ్లాక్ దారంలోకి గుచ్చకుండా చూసుకోండి. దాని తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ హోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే టాజిల్ రెడీ. సో ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్లో దీన్ని నేను శారీకి ఎలా డిజైన్ చేశానో